నా వీడియోస్ని చూడొచ్చు. ఫ్రెండ్స్ మన చాలామంది ఏంటంటే ఫేస్బుక్ పేజెస్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అయితే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫేస్బుక్ పేజ్ మీకు రావాలి అంటే timecomputers.in అని సెర్చ్ చేస్తే వచ్చేస్తారు సెర్చ్లో, లేదా డైరెక్ట్ చూడండి facebook.com/timecomputers.in అని టైప్ చేసినా కూడా మీరు నా డైరెక్ట్ ఈ పేజ్లోకి రావచ్చు. అయితే చూడండి, ఇప్పుడు దీనిలో కూడా నన్ను ఏంటంటే చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు అందరికీ రిప్లై ఇవ్వడం మనకు వీలవ్వదు, ఎందుకంటే మనం ఆ టైంలో ఆన్లైన్లో ఉండం. అయితే వచ్చిన యూజర్ అనేవాడు డిసప్పాయింట్ అవ్వకుండా మనం ఏంటంటే ఆటో రిప్లై ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే, దానికోసం మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఓకే, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, మెసేజెస్ అని. ఆ మెసేజెస్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మెసేజింగ్ ఉంది చూసారా, దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఏంటంటే కింద స్క్రాల్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది చూడండి. ఇక్కడ కిందకి కాల్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి యూజ్ ద రిటర్న్ కీ టు సెండ్ మెసేజెస్ అని ఉంది. ఇది ఎట్లా ఎస్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ రెస్పాన్స్ టైం అని చూసారా, దీని కింద మనకు స్టే రెస్పాన్సివ్ వెన్ యూ కాంట్ గెట్ టు యువర్ కంప్యూటర్ ఆర్ ఫోన్ అని చూసారా, దీన్ని మీరు ఎస్ చేయండి. ఓకేనా, చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకు చేంజ్ ప్రెస్ చేశారనుకోండి, మనకి ఇక్కడ ఇలా వస్తుంది అన్నట్టు. ఇక్కడ ఏంటి ప్రివ్యూ వస్తుంది. ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు హలో ఐ హ్యావ్ ఏ క్వశ్చన్ అన్నారు అనుకోండి, ఇక్కడ నేనేమంటే హాయ్ హఫీజ్ థ్యాంక్ ఫర్ యువర్ మెసేజ్ అని ఇట్లా వాళ్ళకి ఏంటంటే ఒక మెసేజ్ అని వస్తుంది అన్నట్టు. ఆ మెసేజ్ని మీరు ఎడిట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీరు ఎడిట్ కూడా చేసేసుకోవచ్చు. ఇది ఉందా, ఇక్కడ టైప్ చేసి మనకు నచ్చిన మెసేజ్ మనం పెట్టేసుకోవచ్చు. హాయ్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ సూన్ అని, లేకపోతే మీ నేటివ్ లాంగ్వేజ్లో ఉంటే మీ నేటివ్ లాంగ్వేజ్లో కూడా మనం ఇక్కడ చేసేసుకొని ఏంటంటే సేవ్ చేస్తాం. ఓకే, సేవ్ చేస్తే ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా మనకు మెసేజ్ చేస్తే వాళ్ళకి వెళ్ళే మెసేజ్ ఏంటంటే ఇదే. ఓకే, తర్వాత వచ్చేసి సెండ్ ఇన్స్టాంట్ రిప్లై టు ఎనీ వన్ హూ మెసేజ్ యువర్ పేజ్, అంటే మన పేజ్లో ఎవరు మెసేజ్ చేసినా ఏంటంటే ఇన్స్టాంట్గా మెసేజ్ వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయండి. ఓకే, ఇక్కడ మనం చేంజ్ ప్రెస్ చేసిన వెంటనే మళ్ళీ మనకు ఇన్స్టాంట్గా పోతుందా లేదా అనేది ఇక్కడ మనకు ప్రివ్యూ చూపిస్తుంది అన్నట్టు ఫోన్లో. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఇంకొక ఆప్షన్ ఉంది. మన పేజ్లో జాయిన్ అయిన వాళ్ళకు ఏదైనా గ్రీటింగ్ పెట్టాలనుకోండి, అంటే ఫస్ట్ వాళ్ళు లైక్ చేస్తారు చూసారా, వాళ్ళు లైక్ చేసినప్పుడు వాళ్ళకి ఏం గ్రీటింగ్ రావాలి అనేది కూడా మనం ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసుకొని ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. మనకు నచ్చింది అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు జాయిన్ అయిన వెంటనే వాళ్ళకి ఇలా వస్తుంది. అలా కాకుండా మీకు స్వాగతం సుస్వాగతం అని మీరు పెట్టాలనుకున్నారనుకోండి, ఇదంతా తీసేసి మీకు నచ్చింది అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఏదో ఒకటి టైప్ చేస్తున్నాను కదా, ఇలా టైప్ చేసే వాళ్ళు ఏంటంటే మీరు ఒక మంచి మెసేజ్ రాస్తే ఏంటంటే వచ్చిన వాళ్ళకి ఏంటంటే లైక్ చేసిన వాళ్ళకు ఆ మెసేజ్ అనేది వెళ్తుంది. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలను